హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ అండి. సో, వాటి గురించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, లావాదేవీలు లేని ఖాతాలకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఒక కొత్త నిబంధనను తెచ్చిందండి. ఏంటంటే లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయిన లేదా చాలా కాలంగా ట్రాన్సాక్షన్స్ లేని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ ఖాతాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను, నిబంధనలను అయితే ఆ సంస్థ జారీ చేసింది. అక్రమ ట్రాన్సాక్షన్‌లను, మోసపూరిత విత్‌డ్రాయల్స్‌ను నిరోధించడానికైతే ఈ నిబంధనలను రూపొందించారనమాట. సో, ఇక అనధికారిక అనధికారికంగా లేదా మోసపూరితంగా విత్‌డ్రాయల్‌ను అరికట్టేందుకు ఉద్దేశంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ లావాదేవీలను పూర్తిగా అయితే నిలిచిపోయిన ఖాతాలు కలిగిన చందాదారుల కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. చాలా కాలం పాటు ఉపయోగించని ఖాతాల కోసం కఠినమైన ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అందుకోసం గాను ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించింది. లావాదేవీలు లేని, పనిచేయని ఖాతాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఫీల్డ్ ఆఫీసర్లను ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. ఫీల్డ్ ఆఫీసర్లయితే మరింత శ్రద్ధతో వ్యవహరించాలని ఈపీఎఫ్ఓ సూచించింది. లావాదేవీలు లేని ఖాతాల కోసమైతే నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ కనీసం 3 సంవత్సరాల పాటు లావాదేవీలు లేనటువంటి అంటే ట్రాన్సాక్షన్స్ చేయనటువంటి ఖాతాలను గుర్తించింది. 3 సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరగనందున అట్టి ట్రాన్సాక్షన్స్ లేని ఖాతాలను నిష్క్రియ ఖాతాలుగా లేదా ఇనాపరేటివ్‌గా అయితే ఈపీఎఫ్ఓ పరిగణించిందనమాట. అంతేకాకుండా ఈపీఎఫ్ స్కీమ్‌లోని పారా 72(6) కింద ఉన్న ప్రస్తుత ప్రణాళికలకు అనుగుణంగా ఉన్న ఖాతాలను పని చేయని ఖాతాలుగా అయితే నిర్ధారిస్తారు. ఈ ఖాతాల నుంచి ఉపసంహరణలు అంటే విత్‌డ్రాలు లేదా బదిలీలను అనుమతించడానికి కఠినమైన ధృవీకరణలను అమలు చేయాలి అని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. 58 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏంటో చూద్దాము. సభ్యునికి 58 సంవత్సరాల వయసు వచ్చే వరకు వచ్చిన తర్వాత ఆ సభ్యుడి ఖాతా పని చేయని ఖాతా లేదా ఇనాపరేటివ్ ఖాతాగా అయితే వర్గీకరిస్తారు. ఈ ఖాతాలోకి సంబంధించి సభ్యుడు 58 సంవత్సరాల వయసు వరకు వడ్డీ జమ చేస్తారు. ఇనాపరేటివ్ అకౌంట్‌కు సంబంధించి పలు నిబంధనలు ఈపీఎఫ్ఓ వివరించింది. లావాదేవీలు లేని ఖాతాలకు ఇక యూఎన్ఏ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉండటం లేదా ఆ సంబంధిత యూఎన్ఏకు ఆధార్ అనుసంధానమైన లేకపోవడం లేక ఆ యూఎన్ఏకు కేవైసీ ధృవీకరణ లేకపోవడం వంటి సందర్భాలను ఈపీఎఫ్ఓ అయితే వివరించింది. యూఎన్ఏ లింక్ కాని ఖాతాల విషయానికొచ్చినట్లయితే లావాదేవీలు లేని ఖాతాలు, పని చేయని ఖాతాలు ఉన్న సభ్యులు వారికి యూఎన్ఏలు లేనట్లయితే వారి వ్యక్తిగత ఈపీఎఫ్ఓ కార్యాలయంను అయితే సందర్శించాలండి వారు. లేదా బయోమెట్రిక్ ధృవీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక శిబిరాలకు అంటే సర్వీస్ సెంటర్‌లకైతే హాజరు కావాలి. అక్కడికెళ్ళాలి తప్పనిసరిగా బయోమెట్రిక్ ధృవీకరించడానికనమాట. సో, ఈ తప్పనిసరి ప్రక్రియ హక్కుదారుల గుర్తింపును ప్రామాణీకరించడానికైతే ఏర్పాటు చేశారు. యూఎన్ఏలు ఉన్న ఖాతాల విషయానికొచ్చినట్లయితే ఇప్పటికే యూఎన్ఏ లింక్ చేసి ఉన్న ఖాతాల కోసం ఎవరైనా నో యువర్ కేవైసీ వివరాలు లేకుంటే సభ్యులు కేవైసీ సీడింగ్ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది వారి యజమానుల ద్వారా లేదా నేరుగా ఈపీఎఫ్ఓ కార్యాలయంతో అయితే చేయవచ్చు. యూఎన్ఏ జనరేషన్ అలాగే కేవైసీ అప్‌డేట్‌లను ఆమోదించడానికి బాధ్యత వహించే అధికారులు ఖాతా బ్యాలెన్స్ ఆధారంగా అయితే మారుతూ ఉంటారు. అధిక విలువ ఖాతాలకు సీనియర్ అధికారుల నుంచి క్లియరెన్స్ అవసరము. క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలి అనే విషయానికొచ్చినట్లయితే, లావాదేవీలు నిలిచిపోయిన ఖాతాల కోసం ఇప్పటికే ఉన్న క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫీల్డ్ ఆఫీసర్లను ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. ఆయా ఖాతాల నుంచి విత్‌డ్రాను అనుమతించే ముందు డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ధృవీకరించుకోవాలి అని చెప్పి సూచించింది. ఇక స్తంభింపజేసినటువంటి ఖాతాల పరిస్థితి ఏమిటి అంటే, స్తంభింపజేసినటువంటి అంటే ఇనాపరేటివ్‌లో ఉన్న ఈపీఎఫ్ ఖాతాల సమస్యల పరిష్కారం కోసం ఈపీఎఫ్ఓ సమగ్ర ధృవీకరణ ప్రక్రియనైతే ప్రవేశపెట్టింది. ఈ విధానంలో డిజిటల్, ఫిజికల్ రికార్డులు రెండిటిని క్షుణ్ణంగా తనిఖీ చేయటము, యజమానుల నుంచి ధృవీకరణ మరియు క్రౌడ్ సోర్సింగ్
పద్ధతిని ఉపయోగించడం వంటివి ఉంటాయన్నమాట. ఈ చొరవలో భాగంగా ఈపీఎఫ్ఓ ధృవీకరణ కోసం క్లెయిమ్ చేసే సమయంలో అదే సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి 20 మంది యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ అంటే యూఎన్ఏ హోల్డర్‌లనైతే చేరుకుంటుంది. అదనపు గుర్తింపు ధృవీకరణ పనిచేయడానికి ఈ సభ్యుల నుంచి కనీసం 5 నిర్ధారణలు అవసరమవుతాయి. సో, గతంలో ఇనాక్టివ్‌గా ఉన్న ఖాతాల నుంచి వచ్చే అభ్యర్థనలకు ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్న మొత్తంపై ఆధారపడి వివిధ స్థాయిల అధికారుల ఆమోదం తప్పనిసరి. ఉదాహరణకు 25,00,000కు మించిన క్లెయిమ్‌లకు ఆఫీసర్ ఇన్‌చార్జ్ స్థాయి వరకు అయితే ఆమోదం తప్పనిసరి. సో, మొత్తానికి ఏమంటున్నారంటే ఈపీఎఫ్ఓలో ఎక్కువ కాలం ఉపయోగించని ఖాతాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఫ్రీజ్ చేశాము. సో, అటువంటి ఖాతాలలో ఇప్పుడు మళ్ళీ ఏదైనా ట్రాన్సాక్షన్ జేయాలంటే అది మళ్ళీ కేవైసీ చేసుకోవాలి. వెరిఫై చేసుకోవాలి. సో, కేవైసీ సీడింగ్ తర్వాతనే పనిజేస్తాయి. సో, కాబట్టి ఈ విధంగా భద్రత మరింత పటిష్టం చేశాము. సో, ఫ్రాడ్ ఇవన్నీ జరగకుండా ఈ విధంగా అయితే చేశాము అని జెప్పి చెప్తూ ఉన్నారండి. సో, ఇనాపరేటివ్ అకౌంట్ సంబంధించి నిబంధనలైతే వివరించింది ఈ విధంగా ఈపీఎఫ్ఓ. సో, కాబట్టి మీరు బయోమెట్రిక్ ధృవీకరణ కోసం మీ సేవా సెంటర్‌కి గాని అట్లా వెళ్లైతే చేసుకోవచ్చండి. సో, ఈ విధంగా అయితే ఉంది.